అండి హలో. ఈసారి సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? గేమ్ చేంజర్ చాలా బాగుంది. టీజర్ కూడా చూసాం. టూ కూడా ఉన్నాయి. లుక్స్ కూడా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో హిట్ అయితే అవ్వచ్చు. అండ్ సుకుమార్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రంగస్థలానికి మిస్ అయింది నేషనల్ అవార్డు, క్లైమాక్స్ చూసాను గేమ్ చేంజర్, ఈసారి పక్క నేషనల్ అవార్డు వచ్చేస్తుంది రామ్ చరణ్ కానీ. ఎలా అనిపిస్తుంది? రావచ్చని అనుకుంటున్నా. చూడాలి, సినిమా మొత్తం చూసి ఇస్తారో లేదో అప్పుడు డిసైడ్ అవుతుంది. అండ్ అంటే సినిమా మనకు సంక్రాంతి అంటేనే ఒక సినిమాలకు ఒక పండగ. ఈసారి ఎలా అనిపిస్తుంది? పెద్ద సినిమాలు 3 ఉన్నాయి కదా. యా, బాలయ్య బాబుది కూడా ఉంది, వెంకటేష్ గారిది కూడా ఉంది, రామ్ చరణ్ది ఉంది. బట్ హిట్ అయితే రామ్ చరణ్ది అవ్వచ్చు అని అనుకుంటున్నా. గేమ్ చేంజర్ అంటే టీజర్ చూసి నేనైతే అనుకుంటున్నా హిట్ అవుతుందని. సో చూడాలి. అండ్ పుష్ప రికార్డులు షేక్ చేస్తుంది అంటారా? అదైతే పుష్ప 1 పుష్ప 1 కూడా నేనైతే అవ్వదు అనుకుంటున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా. యా. ఓకే. అండ్ రామ్ చరణ్ గురించి ఎందుకు నీకు ఇష్టం? ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్, టాటో ఉంది, ఒకసారి చూపి టాటో ఉంది, కానీ రామ్ చరణ్ అంటే ఎందుకు ఇంత ఇష్టం? వాళ్ళది ఇంట్లోని అంటే ఎవరితో అయినా మంచిగా బిహేవ్ చేస్తారు. సో అదొకటి నచ్చుతుంది. అండ్ ఓవరాల్గా రామ్ చరణ్ సినిమాలు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి? మగధీర. ఎన్నిసార్లు చూసావు? లెక్క పెట్టలేదు, చూసుంటా. ఓకే. అండ్ తర్వాత ఈ గేమ్ చేంజర్ పండగకి వెళ్తావా? వెళ్తా. ఫ్యామిలీతోనే వెళ్తా. ఓకే. రామ్ చరణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తావు? రామ్ చరణ్ 1 wordలో అంటే గుడ్ హార్ట్ పర్సన్, అంతే. గేమ్ చేంజ్ చేస్తారంటారా? చేంజ్ చేస్తారు. థ్యాంక్ యూ.